కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒకటైనటువంటి రైల్వేలో జరుగుతున్నటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ 3 రైల్వే పుట్టి బుద్ధెరిగిన తర్వాత కార్మిక సంఘాల గుర్తింపు కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు మూడవసారి మాత్రమే. తరతరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి 2015 నుంచి ఐఆర్ఎంయు పోరాడుతూనే ఉంది. పాత పెన్షన్ విధానం కోసం పోరాడుతూనే ఉంది. కరోనా సమయంలో మనం పోగొట్టుకున్నటువంటి 18 నెలల డిఏ కోసం పోరాడుతూనే ఉంది. సీలింగ్ లేని బోనస్ విధానం కోసం పోరాడుతూనే ఉంది. దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నటువంటి మన ఫెడరేషన్ ఐఆర్ఈఎఫ్ అహర్నిశలు పనిచేస్తూనే ఉంది. 7th పే కమిషన్లో ఇప్పటి వరకు నెరవేరాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. కార్మికులకు ఇప్పటి వరకు అందని ఫలాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడున్నటువంటి కార్మిక గుర్తింపు కలిగినటువంటి సంఘాలు ఎంతవరకు సాధిస్తున్నాయో మీకు తెలుసు. వాస్తవానికి అట్టి నాయకులు, అంత గొప్ప స్థాయి, హోదా, అంత వ్యవస్థ కలిగినటువంటి నాయకులు ఇలా చేయొచ్చు ఏ పనైనా. కానీ కార్మికులకు జరగడం లేదు, అందడం లేదంటే మీకే వదిలేస్తున్నాను, ఆలోచన చేయండి. మనకు నవంబర్ 15వ తారీఖున సింబల్ వచ్చింది. బాగా లేట్. డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో ఎలక్షన్ అయితే నవంబర్ 15వ తారీఖున సింబల్ వచ్చింది. 15వ తారీఖు నుంచి జోనల్ కమిటీ కార్మికులను కలవడం జరుగుతుంది, క్యాన్వాసింగ్ చేయటం జరుగుతుంది. అందరినీ కలుస్తున్నారు. ఎవరైనా కొందరిని కలవలేకపోతే దయచేసి తప్పుగా అనుకోకండి. ప్రతి సమస్యకు తోడుంటుంది ఐఆర్ఎంయు కమిటీ. ఐఆర్ఎంయు నాయకులు ఉన్నారు, ప్రతి సమస్యకి ముందున్నారు, మీ అందరికీ తోడుగా ఉంటారు. కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వాటి వ్యతిరేకిస్తున్న ఏకైక సంస్థ ఐఆర్ఎంయు. కాబట్టి దయచేసి ఈ ఎలక్షన్లో స్టార్ గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఐఆర్ఎంయు జోనల్ ట్రెజరర్గా మీ అందరినీ కోరుకుంటున్నాను.